హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. గత 2 రోజులుగా పర్సనల్ వర్క్తో నేను వీడియోస్ పెట్టలేదు. సో ఇప్పుడు ఏంటంటే మీ అందరికి కూడా నేను చెప్పే వీడియో ఏంటంటే అక్టోబర్లో పాస్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ యొక్క వెబ్ మెమోస్, అంటే మీరు ఆన్లైన్ నుంచి డైరెక్ట్గా మెమోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్ మెమోస్ ఎక్కడ ఉన్నాయంటే మీకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సైట్లో మీకు ఈ యొక్క వెబ్ మెమోస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు ఆ వెబ్ మెమో డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా ఎక్కడైనా సబ్మిషన్స్ ఉంటే, అంటే జాబ్లలో కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరికైనా చూపించుకోవడానికి కానీ ఈ వెబ్ మెమోస్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూపించవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ షార్ట్ మెమోలు, టీసీలు ఏవైతే అక్టోబర్లో పాస్ అయినారో వాళ్ళ డిసెంబర్ 10th లోపల ఏ కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్తాయి. సో డిసెంబర్ 10th తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే రాసిర్రో అక్కడికి వెళ్ళి ఈ యొక్క మెమోస్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. షార్ట్ మెమోస్, అలాగే మైగ్రేషన్ టీసీ సర్టిఫికేట్స్. సో ఇందులో మైగ్రేషన్ టీసీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి, సార్ మా ఇన్స్టిట్యూట్లో మాకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లే అంటున్నారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ లేకపోతే ఆ సర్టిఫికేట్కి విలువ ఉండదు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, 100% మీరు పాస్ అయిన ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి షార్ట్ మెమోతో పాటు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోండి. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత లాంగ్ మెమోస్ మోస్ట్ ప్రాబ్లమ్ మీకు జనవరిలో వస్తాయి లాంగ్ మెమోస్. సో ఆల్రెడీ మొన్న జూన్లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా లాంగ్ మెమోస్ వచ్చేసాయి. సో వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోండి లాంగ్ మెమోస్. సో లాంగ్ మెమోస్ సబ్మిట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది, సార్ ఈ లాంగ్ మెమోస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ పనికి వస్తాయి అని అడిగారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క లాంగ్ మెమోస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కాకుండా గవర్నమెంట్ జాబ్స్కి అన్నిటికీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి నిర్మోహమాటంగా ఒకవేళ మీ పాస్పోర్ట్లో ఈసీఎన్ఆర్ ఉంటే, ఇమిగ్రేషన్ చెక్ ఉంటే వెంటనే పాస్ అయిన తర్వాత ఈ లాంగ్ మెమో తీసుకెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే మీకు ఈసీఎన్ఆర్ చెక్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి వెబ్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోండి. షార్ట్ మెమోస్, టీసీస్ మీకు డిసెంబర్ 10th కల్లా వస్తాయి. అండ్ అక్టోబర్లో పాస్ అయిన వాళ్ళకి లాంగ్ మెమోస్ జనవరిలో వస్తాయి. సో మీ అందరు కూడా ఇక్కడ అక్టోబర్లో పాస్ అయిన వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసము జూన్లో డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్ కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది, సార్ మేము అక్టోబర్లో పాస్ అయిన వాళ్ళము ఓపెన్ ఎస్ఎస్సి పాస్ అయిన ఓపెన్ ఇంటర్ రాసుకోవచ్చా అంటే అది ఎలిజిబిలిటీ ఉండదండి. అక్టోబర్లో పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా జూన్లోనే మీరు అప్లై చేసుకోవాలి ఇంటర్మీడియట్కి. సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మొన్న మంచి రిజల్ట్ వచ్చింది అక్టోబర్లో. అలాగే అందరికి కూడా మళ్ళీ చదువుకొని మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. దయచేసి శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.